దయచేసి మరి అందరూ కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ అలాగనే తెలంగాణ ప్రజలు కానీ మరి మీరు కొంచెం ఈ విషయాన్ని గురించి కొంచెం చాలా కులపుషలంగా మేము చెప్పదలుచుకున్నాం. జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రత్యోనిపేట అనేటటువంటి విజయవాడ ప్రాంతంలో మరి నేను ఉన్నాను. మరి ఫోటో ఒకసారి మీరు గమనించండి. చికిత్సలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇప్పుడు వైరల్ అవుతా ఉంది. ఇప్పుడు అనేకులు రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇది మాత్రం ముమ్మాటికి 100% ఇది మాత్రం చేసినటువంటి హత్యే. ఇది మరణం కాదు, యాక్సిడెంట్ అంతకంటే కూడా కాదు. మరి ఫుటేజీలో కూడా కొంతమంది చూపిస్తా ఉన్నారు. ఫుటేజీలో ఉన్నటువంటి ఆయన కూడా ఈయనైతే మాత్రం కాదు, వేరే వాడి గురించే మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆ డ్రెస్ వేరు. మీరు కావాలంటే ఆ డ్రెస్ కోడ్ కూడా నేను చూపిస్తాను. ఆయన వేసుకున్నటువంటి డ్రెస్ వేరు, వీడు వచ్చినటువంటి డ్రెస్ వేరు. ఫుటేజీలో వీడికి ఉన్నటువంటి డ్రెస్ వేరు, అందులో ముందు వేసుకున్నటువంటి డ్రెస్ కూడా వేరు. డ్రెస్ కూడా మార్పుగా కనపడతా ఉంది. కాబట్టి ఇది మమ్మాటికి కూడా ఇది చేసినటువంటి హత్య. దాడి చేశారు, ఆయన చంపినటువంటి గాయాలు కూడా కనబడతా ఉన్నాయి, దెబ్బలు కనబడతా ఉన్నాయి. అయినా కూడా మరి కళ్ళు లేనటువంటి వాళ్ళకి మరి ఇది హత్య కాదని యాక్సిడెంట్ అని చెబుతున్నారు. ఏ రూల్ ప్రకారం చెబుతున్నారు? అక్కడ ఉన్నటువంటి 2 కట్లు ఉన్నాయి, కట్ల మీద బ్లడ్ కనబడతా ఉంది. మరి అలాగనే ఒక నిజంగానే కనుక యాక్సిడెంట్ అయ్యే ప్రతి పోయి అవుతుంది, మనిషి ఒకసారి పోయి పడాలి. అలాగనే మరి ఇక్కడ ఈ బండి ఒకసారి పోయి పడాలి. బండి కింద సొంతంగా పట్టపెట్టేటటువంటి పరిస్థితి ఏంటి? ముఖం పగిలిపోయింది. ముఖం ఏ రీతిగా ముఖం పగిలిపోతే మరణిస్తారా? మరణించరు కదా ముఖం పగిలిపోతే. మరి ఏ లెక్కలో మీరు మాట్లాడుతూ ఉన్నారు? అది కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ అయితే మాత్రమే కాదు. దీన్ని ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ అనేటటువంటి ఇంకా ఎన్నాళ్ళు దాస్తారు? మీరు ఉన్నటువంటి వాస్తవాన్ని బయటపెట్టి సక్రమైనటువంటి రీతిలో బయట పెడితే మంచిది. నిద్రిస్తున్నటువంటి సింహాలను లేపొద్దు. నిద్రించుతున్నటువంటి సింహాలను కనుక లేపారంటే మాత్రం ఏమైతే తర్వాత 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు కూడా అగ్ని గంధకంతో బుగ్గైపోద్ది. నెహ్రూ గారు కూడా చెప్పాడు, అంబేద్కర్ టైంలో కూడా. వాడు నిద్రిస్తున్నటువంటి సింహాలను లేపొద్దని గాంధీ గారితో మాట్లాడాడు. కాబట్టి వీళ్ళు నిద్రిస్తున్నారు. ఏ కాడకు కూడా మీరు ఎన్ని చేసినా, ఎన్ని హత్యలు చేసినా కూడా, కానీ వీళ్ళు ఇంకా కూడా సావధానంగానే మరి ప్రేమిస్తూనే ఉన్నారు. ఎవరిని కూడా పట్టలేదు. మీరు చంపుతున్నారు, వీళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు. వీళ్ళు ప్రేమిస్తున్నారని చెప్పేసి మీరు విచ్చలవిడిగా మీరు ఇంకా రెచ్చిపోతా ఉన్నారు. వీళ్ళు రెచ్చిపాటం కనుక మొదలు పెట్టుకున్నారంటే 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఇది రావణ కాష్టగా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇమీడియట్లీగా దీనికి ఉన్నట్లుగా వాస్తవాన్ని బయట తెలపాలని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియపరుస్తున్నాం. దానికి కూడా కాకుండా చంద్రబాబు నాయుడు కావచ్చు, అలాగనే మరి వాడి కుమారుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అలాగనే మరి జగన్మోహన్ రెడ్డి, మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని పరిగణనలోకి తీసుకొని సరైనటువంటి డీటెయిల్స్ తెలియపరుస్తారని కూడా మనసారి కోరుకుంటూ మీ అందరూ